సౌకర్యాలు అవకాశాలు మార్గదర్శకులు లేరు. కానీ ఆనాడే ఒక ఆలోచనతోటి సామాజిక దృక్పథంతోటి సామాజిక ఆలోచనతోటి సమాజంలో ఉన్న నలుగురు నాలాంటి వెనుకబడ్డ వాళ్ళని కలుపుకొని రాజ్యాధికారం వైపు పోవాలనే లక్ష్యంతో ముందుకు సాగినాడు. కాబట్టి ఈ చరిత్రలో నిలిచిపోయినాడు. ఇటువంటి జయంతి వర్ధంతి వేడుకలు లేదా విగ్రహాలు అటువంటి మహానీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం వచ్చినమా, రవీంద్ర భారతి మీటింగ్ అటెండ్ అయినమా, దాని తర్వాత బయటకు ఒకనే మర్చిపోయినామా అనుకుంటే బరాబర్గా చరిత్రహీనులేమో అవుతాం. దయచేసి ఆలోచన చేయండి. సర్వాయి పాపన చరిత్రలో ఏ విధంగా అయితే తన జీవితాశయమైన రాజ్యాధికారం వైపు అనేక రకాలుగా పోరాడి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఐక్యంగా చేసుకొని ముందుకు వెండో ఇవాళ మీరు మీ గ్రామాల్లో రాబోయే రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలను కలుపుకొని విజయకేతనం ఎగిరేసే దిశగా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సభ ఉండాలని కోరుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్న వాళ్ళు అనేక రకాలుగా అనేక అంశాలను కోరినారు. తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా మరొక్కసారి మీ అందరికీ వేదిక ద్వారా రికార్డెడ్గా విశ్వాసాన్ని కలగజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100%గా ట్యాంక్ బండి మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాలా మంది ఆందోళనలు ఈ యొక్క వేదిక ద్వారా ఇలా మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఎక్కడి దాకా వచ్చింది కార్యక్రమం అడుగుతా ఉన్నారు. ఏ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వంలో జిఐడి ద్వారా చేయించాలనా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. తొందరలోనే ఈ యొక్క వారం 10 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏ పేపర్ వర్క్ అయితే జరిగిందో అది ఎగ్జిక్యూషన్ కూడా కాబోతుంది అనే మాట వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది మా బాధ్యత. అదేవిధంగా మొన్ననే చూసినాం ఇబ్రాహీంపట్నం దగ్గర మీ అందరి సమక్షంలో భవిష్యత్తులో ఏ గీతా కార్మికుడు చనిపోవద్దని సేఫ్టీ మోకు కథం నుండి అనేక సందర్భాల్లో దాని టెస్టింగ్కు ఉండి ఒక ఆలోచన జరిగింది గతంలో. దాన్ని ఇప్పుడు అమలు చేసి ఈ రాష్ట్రంలో వృత్తి చేస్తున్నటువంటి దాదాపు 2 లక్షల చిల్లర మందికి ఆ సేఫ్టీ మోకులు ఇవ్వాలనే విధంగా కార్యక్రమం చేసినాం. ఇప్పుడు తాత్కాలికంగా 10,000 రెడీ అయినాయి. అవి అందరికీ చేరాలంటే శిక్షణ ఇవ్వాల్సి వస్తూ ఉంది. నేను సంఘాల ప్రతినిధులను కోరుతా ఉన్నా, శిక్షణకు సంబంధించి కూడా మోకు ఏ విధంగా దాన్ని మనం ఆ సేఫ్టీ మోకును వాడాలో మన దగ్గర ఉన్న యువకులను వృత్తిలో ఉన్న వాళ్ళను నేర్పించి మీరు ఎంత తొందరగా దాన్ని నేర్చుకునగలిగితే వాళ్ళందరికీ మొత్తం మందికి 100% అందరికి కూడా సేఫ్టీ మోకిచ్చి భవిష్యత్తులో ఒక్క గీతా కార్మికుడు కూడా చెట్టు నుండి పడి చనిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనే మాట మనం చేస్తాను. దాంతో పాటుగా గతంలో అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి మోపాయిళ్లను తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యం కాదు. రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా శ్వేతపత్రం ఇచ్చినాక మీకు తెలిసింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏందో. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నా సహచర నా కుటుంబ సభ్యులైన వృత్తి చేసుకునే గీతా కార్మికులందరికీ కూడా మోపడ్లు ఇచ్చే బాధ్యత మాది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఏమైంది ఇప్పుడే కావాలంటే పైసలు లేవు,
ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. కాబట్టి దాన్నే మొహమాటంలే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా మోపెడ్లు, సేఫ్టీ మోకులు, సర్వాయి పాపన విగ్రహము, బడుగు బలైన వర్గాలకు ఉపయోగపడే కులగణన అన్ని కార్యక్రమాలను చేసే విధంగా చర్యలుంటే అందరూ కూడా సహకరించి ముందుకు పోదామనే మాట మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వాయి పాపన్న ఆలోచన జాజుల శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా పెద్దలు అనేక కార్యక్రమాల లోపల బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించో, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనో, బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, ముందున్నోళ్ళు అందరికీ ఆకాంక్ష ఉంది. కార్యరూపం దాల్చాలంటే మనకున్నటువంటి ఈగోస్ అన్ని పక్కన పెట్టాలి. మనకున్నబడేటువంటి ఆలోచన ఆనాడు సర్వాయి పాపన్న ఏ విధంగానైతే తను ఒక్కరినే జయించలేను, పక్కన అన్ని బలహీన వర్గాల కులాలు నాతో కలిసి రావాలని ఏ విధంగానైతే తీసుకుపోయిండో ఆ ఫార్ములా, ఆ ఫిలాసఫీ, ఆ విధానాన్ని మీరు మీ గ్రామాల్లో మీ వార్డుల్లో అవలంబించండి. అధికారం వాళ్ళదైనా మనదైనా అంతా మన వర్గానికి సంబంధించిన ఒక బడుగులకే అప్పుడే సర్వాయి పాపన్న ఆశయం నెరవేరినట్టు. అదిగాక పొద్దున్న లేస్తే ఆ యొక్క బాయిల కప్పలు లేక ఒక్కొని కోడు కిందికిక్కుకొని ఉంటే ఏం గిక్కనే ఎక్కడ దక్కనే గొంగలేసినట్టే. అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్న ఈ వేదిక ద్వారా ఏ గోల్కొండ కోట జయించడానికి సర్వాయి పాపన్న అందరినీ సామాజికంగా కలుపుకొని ఒక ఐక్యంగా ముందుకెళ్ళిండో ఇవాళ కూడా అటువంటి స్ఫూర్తి తీసుకున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో మనకు సంబంధించిన అనేక మంది వర్గాలకు న్యాయం జరుగుద్ది. ఆ దిశలో పోవాలంటే సర్వాయి పాపన్న ఒక్కడే స్ఫూర్తిదాయకం. ఆయన చరిత్ర మనకు మార్గదర్శకత్వం. ఇంతకుముందు రమణన్న చెప్పినట్టుగా ఆయనను మార్గదర్శకత్వం తీసుకొని పోరాటం చేయకపోతే ఏమీ జరిగేది లేదనే మాట మనం చేస్తున్నాం. మా మిత్రుడు సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ గారు ఒక కవిత చెప్తాడు, చాలాసార్లు ఒక కథ చెప్తాడు. వెనకటికి 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మనం అప్పుడు ఎక్కువ అందుబాటులో లేదు. టర్కీ టవాల బూర్తువాలంటాం. బూర్తువాల బయట దేశానికి పోతే ఎవడో కానుకిచ్చిండట బూర్తువాల ఇంటికి. ఆయన బూర్తువాల ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అవ్వకు చూపెడితే ఆయన బిడ్డ ఇది మనం వాడగలుగుతామరా బిడ్డ, ఈ బూర్తువాల ఇవాళ పెద్ద ఆయన వచ్చినప్పుడు ఇద్దాం దాచిపెట్టాను అల్మార్లో పెట్టిండట. ఏడాదాయ్ 2 ఏళ్ళాయ్ 3 ఏళ్ళాయ్ 4 ఏళ్ళాయ్ వాడు పెద్దోడు రాలే, బూర్తువాల తీయలే. 5-6 ఏళ్ళు దాటిపోయింది, అల్మార్లకే తీయలే. తీసి చూసేవారికి ఏమైంది? ఏమవుతుందే బూర్తువాల వాడకపోతే దాచిపెడుతుంది. చీకిపోయిందని కూడా చెప్పే ధైర్యం లేకపోతే ఎట్లనే ఏం చేస్తామే మనకి. అందరికీ తెలుసు చీకిపోతుందని, కానీ గుండెలకే బయటికి వస్తలేదు మాట. ఏమైంది టవాల్ ఏమైంది? ఇప్పుడు కూడా చెప్తలేరా ఇంత అన్నాక కూడా? అన్ని పోయినా మళ్ళీ ఆడికి పోయినాం. పైసలు లేవని చెప్పినా కూడా మళ్ళీ మీ డిమాండ్ మనం ఏం రెడీ ఉంది? ఏం రెడీ ఉంది? 1,75,000 కోట్ల శాంక్షన్ ఇచ్చిరన్నా. నీకేం చెప్పాలి? లైవ్ పర్లేదు, ఏమో మనం తప్పేం లేదు. ఆ టవల్ చీకిపోయింది, ఓవనికి పనికి రాకుండా పోయింది. అందుకే మన జీవితాలను కూడా వాడినా చినిగిపోతుంది, వాడకపోయినా చినిగిపోతుంది. కాబట్టి దయచేసి ఒళ్ళును భద్రంగా దాచిపెట్టుకుంటే ఏదో జరుగుతుంది అనుకోకండి. సంఘం కొరకు, సమాజం కొరకు, మన వాళ్ళ కొరకు, పక్కోని కొరకు సహాయం చేయడానికి పనిచేయమని మీ అందరికీ హృదయపూర్వకంగా దండం పెట్టి కోరుతా ఉన్నా. ఇది కూడా రుచించాలి. ఏం చేస్తాం? పర్వాలే, నా బాధ్యత నేను నిర్వహించాలి. మా అన్న బాలరాజుని చెప్తా ఉన్నాడు, గౌడ ఆత్మగౌరవ భవనం ప్రిన్సిపల్ సెక్రటరీ వారే, మంత్రి నేనే. నేను ఇంతకుముందే చెప్పిన గల్లాల పైసలు లేవు, ఉన్నాయి. మిగతా కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పినామో వాటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మనతో పాటుగా 50 కులాలకు అన్నిటికీ కూడా సంఘాలకు జాగాలు ఇచ్చిండ్రు, భవనాలకు జీవోలు ఇచ్చిండ్రు. కానీ ₹1 కేటాయింపు జరగలే. అట్లా 1,75,000 కోట్లు జరిగినాయి. నేను ఎవరిని విమర్శిస్తలే, కానీ పద్ధతి ప్రకారంగా వాటన్నిటికి సంబంధించి నేను ఎవరిని కించపరచలే. ఒకరు జాగిచ్చారు, పైసలు రేపు వస్తాయి, కడతాం. ఇంకొక ఆయన 4 అంతలు ఇస్తారు. అట్లా ఎప్పుడు కూడా పాత వాళ్ళను స్మరించుకుంటూ కొత్త వాళ్ళను బాధ్యత నిర్వహిస్తే వచ్చే తరానికి మార్గదర్శకత్వం అవుతుంది.
నేను పాత వాళ్ళని విమర్శిస్తలే. వాళ్ళందరూ కూడా ఇలా ధర్మభిక్షం కాల్చి మొదలుపెట్టుకుంటే దేశిని మల్లయ్య గారు కావచ్చు, అనేక మంది గౌడ ప్రజాప్రతినిధులు నాకంటే ముందు మా జిల్లాల సత్యనారాయణ గౌడ్ గారు, బి రాములు గారు, దేశిని చిన్న మల్లయ్య గారు, రాజేశం గౌడ్ గారు ఒక గౌడ హాస్టల్ కట్టిరు. నేను పార్లమెంట్ మెంబర్ అయినా దాని జాగాల చాలా పెద్దగా హైదరాబాద్తో పోటీ పడే విధంగా గౌడ హాస్టల్ కట్టిన. వాళ్ళని ఎన్నడూ మర్చిపోలే. అట్లనే పాత తరాన్ని మరవకుండా ఈ తరం ఏం చేస్తుందో భవిష్యత్ తరం చూస్తూ ఉంది. మనం ఎట్లయితే పాత తరంలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నామో భవిష్యత్ తరం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే టర్కీ టవల్ లెక్క చీకిపోకండి, ఉపయోగపడి నలుగురికి సహాయపడండి అని సందర్భంగా కోరుతూ, అందుకు మనకు మార్గదర్శి సర్వాయి పాపన్న, ఆ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా ముందుకు పోదామనే మాట మనం చేస్తూ, ఇవాళ నా నియోజకవర్గం ఎల్లమ్మ గుడి కట్టింది సర్వాయి పాపన్నే, ఎల్లమ్మ చెరువు దవ్విచ్చింది సర్వాయి పాపాన్ని. ఇవాళ సర్వాయిపేట కొడ్డలున్నాయి, గుట్టలున్నాయి. నేను ప్రభుత్వాన్ని అడగగానే 4,70,00,000 రూపాయల జీవో ఇచ్చారు. ఇవాళ ఇది మొదటి దశ. భవిష్యత్తులో మీరంతా సర్వాయిపేటకు రావాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పనులు ప్రారంభం రోజు మొదటి దశ పనులు అయినాక మీ అందరి యొక్క ఆ సర్వాయిపేట పర్యటన తర్వాత దాని అద్భుతమైనటువంటి ఒక టూరిజం సర్వాయిపేట కోటను చారిత్రాత్మకంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటా మీ బిడ్డను అనే మాటని సందర్భంగా మనవేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందించి భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా సర్వాయి పాపన్న వేడుకలు జరపాలని ఈ ప్రభుత్వం ఆకాంక్ష. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సి ఉండే, కానీ ముఖ్యమంత్రి గారికి మాకు తెలుసు మొన్న జరిగిన పర్యటన తర్వాత కొంతమంది ముఖ్యులు జరుగుతున్న పరిణామాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అటువంటి వాటి మీద చర్చ లోపల అధికారులతో ఉన్నారు కాబట్టి మాకు చెప్పడం జరిగింది. వారి తరఫున కూడా సర్వాయి పాపన్న 374వ జయంతి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుందనే మాట మనం చేస్తూ, అన్న చెప్పాడు స్కిల్ యూనివర్సిటీలా వృత్తి శిక్షణ మనకు ఉండబడే వృత్తులకు క్యాబినెట్ బయటికి చెప్పొద్దు, కానీ వృత్తి శిక్షణ వృత్తి ఎలా అంతరించిపోతా ఉంది. ఒక గౌడుల వృత్తి కాదు, అన్ని బలహీన వర్గాల కుల సంబంధించిన వృత్తులకు ఈ యొక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో స్థానం ఉంటుంది. వాళ్ళందరూ కూడా అన్ని కుల వృత్తుల వాళ్లకు భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ ద్వారా శిక్షణ పొంది కుల వృత్తుల మోడర్నైజేషన్ ప్రకారంగా అప్గ్రేడేషన్ ప్రకారంగా ప్రభుత్వ సహకారంతో వాళ్ళకు ఉపాధి కల్పించే దిశలో ఒక కార్యాచరణ జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి 374వ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ, జాతి బిడ్డలందరికీ, బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆచరిద్దాం సర్వాయి పాపన్న మార్గదర్శకత్వాన్ని. సమాజంలో మనం కూడా అంత గొప్పగా నిలుచోకుండా 10 కాలాల పాటు మనను కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా మన జీవితాన్ని అర్థరహితంగా కాకుండా అర్థపూరితంగా చేసుకునే దిశలో పోదామని, ఆ దిశగా ఈనాడు అందరం కూడా ఒక సంకల్పం తీసుకొని ప్రమాణం చేసుకొని బయటకు పోయి